నమస్కారం. అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు విలక్షణమైన వంటకాలతో మిమ్మల్ని అలరిస్తున్న మీ ఇంటి వంట ఈ రోజు కూడా మీ ముందుకు వచ్చేసిందండి. మరి ఈ రోజు మనకి రుచికరమైన వంటకాలతో అలరించడానికి ఎవరు వచ్చారో తెలుసా? బుల్లితెర నటీమణి కుమారి అభినయ. మరి అభినయ మనకి ఏ వంటకాల్ని వండి చూపిస్తుందో అడుగుతుందాం రండి. హాయ్ సుమలత, వెల్కమ్ టు అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట. థ్యాంక్ యూ సో మచ్. అభినయ భార్యామణిలో మా అందరికీ తెలుసు. మాకు తెలియని అభినయ ఏంటి? తెలియని అభినయ అంటే నేను ఇప్పుడు చదువుతున్నాను, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఓకే. సో అటు ఇటు మేనేజ్ చేస్తాను. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ కింద చేశాను. ఐ వర్క్ ఇన్ మూవీస్ అండ్ అలా ఇప్పుడు కాలేజ్కి వచ్చేసరికి సైమిల్టేనియస్గా చేయాలంటే ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి వర్కింగ్ ఇన్ అ సీరియల్. ఓకే, వెరీ నైస్. మరి ఇంజనీరింగ్ చేస్తూ సీరియల్ చేయడం ఎలా కుదురుతుంది? చైల్డ్ ఆర్టిస్ట్ కింద వర్క్ చేశాను కదా, ఐ గాట్ హ్యాబిచుయేటెడ్ టు దట్, అలవాటు అయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం కాలేజ్లో కూడా నాకు నా ప్రిన్సిపల్ లెక్చరర్స్ అందరు చాలా బాగా హెల్ప్ చేస్తారు, కోఆపరేట్ చేస్తారు. అబ్సెంట్ అయిన క్లాసెస్ మళ్ళీ చెప్పడం, ఫ్రెండ్ కూడా బాగా కోఆపరేట్ చేస్తారు. సో ఐ కెన్ మేనేజ్. ఓకే, అంత పెద్ద కష్టం ఏం అవ్వట్లేదు అనిపించట్లేదు. ఓకే, వెరీ నైస్. ఇంజనీరింగ్ లో ఏ బ్రాంచ్? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, ఏంటి మరి ఫ్యూచర్ ప్లాన్? అంటే ఇటు యాక్టింగ్ వైపు వచ్చేద్దామనా లేకపోతే జస్ట్ అలా టచ్ చేసావా? అదే డైలమాలో ఉన్నాను నేను, ఇంకా డిసైడ్ అవ్వలేదు ఇటుందామా అటుందామా అని. యాక్చువల్గా నాకు ఎంబీఏ చేయాలని ఉంది. సో ఆఫ్టర్ దట్ చేయొచ్చు కదా? అదే తర్వాత కూడా చేయొచ్చు, ప్రైవేట్ గా చేద్దామని చూస్తున్నాను. ఇటు కూడా ఇటే ఉంటావేమో, ఎందుకంటే ఎలా పెట్టారో తెలీదు. మీ పేరెంట్స్ మార్చుకున్న పేరు కాదు కదా? కాదు. సో పేరులో అభినయ అని ఉంది కాబట్టి ఇటు వచ్చేసావేమో అలా. అవును, అది చిన్నప్పుడు పేరెంట్స్ నాకు పెట్టిన నేమే అభినయ. కానీ ఫీల్డ్ వచ్చా కాబట్టి అందరూ అడుగుతూ ఉంటారు, ఇక్కడికి వచ్చావని మార్చుకున్నారు కనిపించిన ప్రతి వాళ్ళు అడుగుతూ ఉంటారు. లేదు, ఇట్స్ అ కోఇన్సిడెన్స్, మా పేరెంట్స్ పెట్టిన పేరే. వెరీ నైస్. సో ముందు వంట గురించి మాట్లాడాలి. ఓకే, సరే, ఏం వంట చూపిస్తున్నావు? నేను చేయబోయేది మైసూర్ పోళీ. మైసూర్ పోళీ, యా, ఇట్స్ అ స్వీట్. ఓకే, దీపావళి తర్వాత ఈ కార్తీక మాసం అంతా కూడా మనం బిజీగా చేస్తూనే ఉంటాం, స్వీట్స్ అంతా చేసుకుంటూ ఉంటాం కదా. సరే, మైసూర్ పోళీ కదా, దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చెప్తా. చెప్తాం. శనగపప్పు, పచ్చి కొబ్బరి తురుము, పంచదార, నెయ్యి. ఓకే, మరి ఇంకా మనం వంట ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? దీనికి ముందు మనం తీసుకున్న శనగపప్పు ఒక 2-3 hours నానబెట్టి ఉడికించి పెట్టుకున్నాం అనమాట. ఉడికించిందే కదా? ఉడికించింది. ఇప్పుడు ఫస్ట్ మనం శనగపప్పు, కొబ్బరి గ్రైండ్ చేసుకోవాలి. చేసుకొని పంచదార పాకం బట్టి అందులో గ్రైండ్ చేసిన పేస్ట్ కలపాలి. అయితే ఫస్ట్ పాకం పెట్టేద్దాం. ఫస్ట్ ఏంటి పాకం పాకం పెట్టుకుందాం. ఓకే, వాటర్ చాలు కదా, సరిపోతుంది. ఈ వాటర్లో షుగర్ వేసుకున్నాము. ఇప్పుడు ఇది శనగపప్పు, కొబ్బరి గ్రైండ్ చేసుకుందామా? ఓకే, శనగపప్పు నానబెట్టి ఆ తర్వాత ఉడికించిందండి అది. ఇదేమో పచ్చి కొబ్బరి తురుము. సరిపోతుందా? ఓకే, ఇది కొంచెం పాకం రావాలనుకుంటా కదా అభినయ? ఇంకొంచెం అయితే బాగుంటుంది. ఓకే, అభినయ ఏంటి ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఒక భార్యమని కాకుండా ఇంకా ఏదైనా చేస్తున్నావా? లేదా ప్రస్తుతానికి అయితే భార్యమణియా చేస్తున్నాను. ఇంకా ఏదైనా ఫిట్ అవ్వాలంటే ఇంజనీరింగ్ అయ్యాక కంప్లీట్ అవుదాము అని. ఇప్పుడు ఫైనల్ ఇయర్? ఫైనల్ ఇయర్. ఓకే, ఈ ఇయర్తో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మేకి అయిపోతుంది. మే. ఆఫ్టర్ దట్ ఫుల్ ఫ్లెడ్జ్గా అవకాశం వస్తే చేసేస్తావా ఇక్కడే? అదే ఇంకా చేద్దామని అనుకుంటున్నాను. సో ఇది చేస్తూ ప్రైవేట్గా ఎంబీఏ చేస్తాను. వెరీ నైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎంతమంది మీకు ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంతమంది? నేను అక్క ఇద్దరమే. కానీ అక్క ఇక్కడ లేదుకెళ్ళి ఉంది, తను అక్కడ చదువుతుంది అనమాట. ఓకే, ఏం చేస్తుంది తను హెచ్ఆర్ చేస్తుంది. ఇంకా మీ మమ్మీ డాడీ గురించి చెప్పు. మా డాడీ బ్యాంక్లో వర్క్ చేస్తారు, హీస్ వర్కింగ్ యాజ్ అ హెచ్ఆర్. అండ్ మా మదర్ టీచర్ కింద వర్క్ చేశారు, కానీ నౌ షీ ఈజ్ అ హౌస్ వైఫ్. యాక్చువల్గా నా కోసమే జాబ్ వదిలేశారు. ఈ ఫీల్డ్లోకి వచ్చా కాబట్టి నాతో ఉండి హెల్ప్ చేయమని. తోడు కావాలి కదా. వెరీ నైస్, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఇది వేసేయచ్చు అభినయ? పాకం అయిపోయింది కదా, సో వేసేయచ్చు. స్వీట్ సిస్టమా హాట్ సిస్టమా అభినయ? నాకు జనరల్గా హాట్ ఇష్టము, కాకపోతే మమ్మీ చేసిన స్వీట్స్ అయితే తింటా.
మాలాంటి వాళ్ళు చేసి తినవా? అలా అని కాదు, స్వీట్స్ జనరల్గా ఎక్కువ తిన. ఓకే ఓకే, మా మమ్మీ చేసిస్తే తింటాను అంటే. ఎక్కువ ఏ స్వీట్ ఎక్కువ ఇష్టం? వాట్స్ యువర్ ఫేవరెట్ స్వీట్? నాకు జనరల్గా స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అవునా? ఇది అని కాదు, నాకు ఎలా ఉండాలంటే సంథింగ్ డ్రై స్వీట్స్ కాకుండా జ్యూసీ స్వీట్స్ లైక్ గులాబ్ జామ్, రసమలై, రసగుల్లా, రసమలై అండ్ ఫ్రూట్ సాలడ్. అవునా? కస్టర్డ్తో చేసిన ఫ్రూట్ సాలడ్ అటువి అంటే సంథింగ్ ఇట్స్ లైక్ జ్యూసీ అట్లా ఉంటే ఇష్టం అనమాట డ్రై స్వీట్స్ కన్నా. అభినయ, నీ హాబీస్ ఏంటి అసలు? అంటే మామూలుగా టైం దొరుకుతుందా నీ కాలేజ్, నీ ఆర్టిస్ట్గా ఈ వర్క్ చేయడం ఇవన్నీ కాకుండా షాపింగ్ టైం అంటే చూస్తావా అసలు? సినిమాలు నేను చాలా ఎక్కువ వస్తాను అండ్ వీకెండ్స్లో ఫ్రీగానే ఉంటాను. సో కావాల్సిన హాబీస్ అలాంటివన్నీ ఉంటే ఆ టైంలోనే చేసుకుంటూ ఉంటాను. మూవీస్ ఎక్కువ చూస్తాను, బుక్స్ చాలా ఎక్కువ చదువుతాను. నేను ఐ లైక్ రీడింగ్ బుక్స్. వెరీ నైస్. సో ఫ్రీ టైం దొరికినప్పుడల్లా బుక్ పట్టుకొని కూర్చుంటూ ఉంటాను. ఓకే, ఎవరు నీకు కంపెనీ మామూలుగా బయటకు సినిమాలకు కానీ షాపింగ్? నాకు కంపెనీ అంటే అక్కే ఉండేది, ఇప్పుడు అక్క లేదు కాబట్టి ఫ్రెండ్సే. ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికితే ఫ్రెండ్స్కి కాల్ కొట్టడం, ఏదైనా ప్లాన్ చేసుకొని వెళ్తూ ఉంటాం. వెరీ నైస్. ఓకే, మనకి ఇలా కొంచెం దగ్గర పడాలా? దగ్గరకు అయిపోయాక ఇది చల్లారాక ఉండల్లాగా కానీ రోల్స్ లాగా కానీ చేసేసుకుంటే అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ప్రజెంట్. భార్యమణిలో ఈ మధ్య రీసెంట్గా కొంచెం హెవీ సీన్స్ అట్లా అనిపించింది. అవును, అది జనరల్గా స్టార్టింగ్ నుంచి మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చాలా ఎఫెక్షన్తో ఉంటూ, సో అంత సాఫ్ట్ క్యారెక్టర్ అనమాట. అన్నయ్య, అమ్మ, అక్క. అది సడన్గా పెళ్ళయి వెళ్ళాక హస్బెండ్ విలన్ అని తెలిసాక అన్నంలో పాయిజన్ పెట్టి ఇచ్చేస్తా కదా, మొత్తం సడన్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఇంక మొత్తం సాడిస్టిక్గా అలా చేయాల్సి వచ్చింది. అంటే వాళ్ళు చేసే సాడిజంకి రివెంజ్ లాగా అంత ధైర్యం తెచ్చుకోవడానికి అంటే సడన్ ట్రాక్లో అలా చేంజ్ అయిపోయింది కదా. అవును. సో అంటే తనకి తనే ఓన్గా డెసిషన్ తీసుకుంటుందా? అది యాక్చువల్గా తన హస్బెండ్ క్యారెక్టర్ వల్ల తన అన్నయ్యకి ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అది అవ్వకూడదు, ఎలా అయినా ఆపాలి అన్న దీంట్లో ఇంకా చెల్లి ఏమైనా చేసేస్తాను. సో ఏదైనా డైలాగ్ చెప్పొచ్చా? ఇప్పుడు ఆ మూడ్ క్యారీ చేయడం కొంచెం కష్టమేమో, అంతేనా? నువ్వు వంట అయిపోయాక చూపిస్తాను. ఓకే అభినయ, ఇంకా యాక్టింగ్ కాకుండా నువ్వు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే వోకల్ కానీ ఇన్స్ట్రుమెంట్లు కానీ మ్యూజిక్ ఏమైనా నేర్చుకుంటున్నా? నేను డాన్స్ నేర్చుకున్నాను. ఇంకా కూచిపూడి నేర్చుకున్నాను చిన్నప్పుడు. ఆ తర్వాత క్యాజువల్ డాన్స్, వెస్టర్న్ డాన్స్ అలా చేస్తున్నాను. అవునా? సో ఇప్పుడు మీ ఇంటి వంటలో అభినయ డాన్స్ చూడబోతున్నావు. అయితే ఇప్పుడే కాదు, లాస్ట్లో. సరే, ఇది కొంచెం చల్లారిపోయినట్టుంది చూడు. చల్లారిపోయింది, చేసేయచ్చు కదా? చేసేయచ్చు. నెయ్యి రాసుకుంటే కొంచెం చేతికి అంటుకోకుండా షేప్ కరెక్ట్గా ఇలా రోల్స్లా చేసి పెట్టుకున్నాను. మమ్మీకి హెల్ప్ చేస్తావా అభినయ ఎప్పుడైనా? అంటే ఎక్కువ టైం ఉండదు కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం చేస్తున్నాను. నీకు తెలిసిన వంటలు ఏంటి? నాకు తెలిసిన వంటలు అంటే స్వీట్స్లో ఇదొకటి. ఓకే, స్వీట్స్ అనే కదా జనరల్గా అంటే నేను ఎగ్ బుర్జా చేస్తాను అండ్ ఐ క్యాన్ ఫ్రైడ్ రైస్ చేస్తాను. చైనీస్ ఐటమ్స్ ఎక్కువ చేస్తుంటాను, నూడిల్స్ అలా. ఓకే, ట్రెడిషనల్ డిషెస్ ఏమైనా తెలుసా నీకు? ట్రెడిషనల్ డిషెస్ అంటే నేను పూతరేకులు చేస్తాను. వావ్, మమ్మీకి హెల్ప్ చేస్తూ నేర్చుకున్నాను. వెరీ నైస్. పూతరేకులు ఇంట్లో చేయడం ఎలా తెలుసు? అంటే మనకి మామూలుగా కుంపటి మీద చేసి చూపిస్తారు. రేకులు జనరల్గా బయట కొనేసి లోపల షుగర్ పౌడర్ అది ఇంట్లో ప్రిపేర్ చేసి చేస్తూ ఉంటాను. ఓకే, అక్క యూకేలో ఉంది కదా, తనకి పూతరేకులు చాలా ఇష్టం అనమాట. సో నేను మమ్మీ ఇంట్లో చేసి పంపిస్తూ ఉంటాను అనమాట. సో చాలా మిస్ అవుతుంటావా? అవును. తనకి ఎలా అంటే నీ రిలేషన్ గురించి చెప్పు. చిన్నప్పటి నుంచి ఎలా ఉండింది మీ ఇద్దరు రిలేషన్? చిన్నప్పటి నుంచి అంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఎప్పుడు కొట్టుకుంటూ ఉండేవాళ్ళం, మళ్ళీ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. అండ్ ఈ వేరియేషన్ ఇద్దరు కంపెనీ ఉండి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. జనరల్గా అక్కవన్నీ సెకండ్ హ్యాండ్గా చెల్లికి వస్తూ ఉంటాయి అంటారు కదా. నాకు ప్రాబ్లం ఉంటుంది, అందుకని అదే ప్రాబ్లం. కాకపోతే ఇప్పుడు అక్క లేదు కాబట్టి అన్ని కొత్తవి అనమాట. అది ఎస్పెషల్లీ ఎక్కువగా స్కూల్కి అప్పుడు ఉంటుంది ఈ ప్రాబ్లం. వాళ్ళ బుక్స్ అన్ని మనకి రావడం, వాళ్ళ కాస్ట్యూమ్స్ మనకి రావడం. ఏదన్నా పేరెంట్స్ ఏదన్నా కొత్తది కావాలంటే ఎందుకు అక్క ఉన్నాయిగా వాడేసుకో, తర్వాత కొనుక్కొని. ఆ టైంలో ఎలా ఉండేది మీ రియాక్షన్? అంటే పేరెంట్స్ అలా చెప్పి ఆ టైంలో అప్పుడంటే కోపం వచ్చేది, ఇంకేం చేయలేక అడ్జస్ట్ అయ్యాను. కానీ మళ్ళీ అవే మిస్ అవుతుంటాము, స్వీట్ మెమరీస్. సో ఇలా ప్రిపేర్ చేసుకుందాం అన్ని. సో రెడీయా? రెడీ. మైసూర్ పోళీ టేస్ట్ చేయండి తప్పకుండా. ఎలా ప్రిపేర్ చేసుకో ఇంకోసారి చూద్దాం. మైసూర్ పోళీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పంచదార, కొబ్బరి తురుము, నెయ్యి,
శనగపప్పు. మైసూర్ పోళీ తయారు చేసుకోవడానికి శనగపప్పుని 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత కుక్కర్ లో ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి అందులో కొంచెం నీళ్లు, కొద్దిగా పంచదార వేసి పాకం వచ్చేంత వరకు పట్టుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన శనగపప్పుని అందులో కొంచెం పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పాకం వేసి అది గట్టిపడేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకుని వాటిని రోల్స్ లాగా చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మైసూర్ పోళీ తయారు.